నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం బీఈడి 4th సెమిస్టర్కు సంబంధించినటువంటి కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ సర్వీస్ నైతాలియం సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది ఈడిఎన్ 29 సమాజ భాగస్వామ్యం మరియు సేవా నైతాలియం అనేటటువంటి సబ్జెక్టు 2026-27 అకాడమిక్ ఇయర్కు కానీ ఈ సబ్జెక్టు యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లు. ఇది 50 మార్కులకు సంబంధించినటువంటి సబ్జెక్టు. ఇందులో థియరీ ద్వారా మీకు 35 మార్కులు, ప్రాక్టికల్ ద్వారా మీకు 15 మార్కులు అనేటటువంటి ఉండడం జరుగుతుంది. ఈ 15 మార్కులు అనేటటువంటిది రికార్డు, అసైన్మెంటు, సెమినార్ ద్వారా వివిధ పద్ధతుల ద్వారా మీకు కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ 15 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. మిగిలిన 35 మార్క్స్ అనేటటువంటి థియరీలో ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్ అనేటటువంటిది గంటన్నర జరగడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ పార్ట్ ఏ, పార్ట్ బిగా రావడం జరుగుతుంది. మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇస్తా. పార్ట్ ఏలో మొత్తం 5 క్వశ్చన్లు ఉండడం జరుగుతుంది. ఎనీ 3 క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 5 మార్క్స్. ఓవరాల్గా 3 5 15 మార్క్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది షార్ట్ క్వశ్చన్లు. ఇక సెక్షన్ బి పార్ట్ బిలో మీకు కంప్లీట్గా 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 4 క్వశ్చన్లో మీరు 2 క్వశ్చన్లు రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 10 మార్క్స్. ఓవరాల్గా 20 మార్క్స్ అనేటటువంటివి పార్ట్ బిలో రావడం జరుగుతుందనమాట. సమాజ భాగస్వామ్యం మరియు సేవా నైతాలియం అనేటటువంటిది ఒక విద్యకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ గాంధీజీ సూచించారు అనమాట. సో ఇక్కడ మీకు క్వశ్చన్స్ అనేటటువంటి చదువుతా అక్కడ ఏ విధంగా వస్తుంది అనేటటువంటి చెప్తా చూడండి. వాట్ డూ యూ మీన్ కమ్యూనిటీ సెంటర్డ్ కరిక్యులం అండ్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అనేటటువంటిది. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్ అనేటటువంటి, అంటే వాటి రెండింటి మధ్య సంబంధం. కమ్యూనిటీ కేంద్రిత పాఠ్యాంశాలు మరియు ప్రయోగాత్మక అభ్యాసం అంటే ఏమిటి, మరియు వాటి మధ్య సంబంధం ఏమిటి అనేటటువంటి ప్రశ్న. సెకండ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ శ్యామ్ ప్రకాష్ ముఖర్జీస్ అర్బన్ మిషన్ అనేటటువంటిది. శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ అర్బన్ మిషన్ అంటే ఏమిటి అనేటటువంటిది క్వశ్చన్. అది స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డది. హౌ డు ఎఫెక్టివ్ విలేజ్ గవర్నెన్స్ కంట్రిబ్యూట్ ఇన్ అచీవింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ హెచ్జిడి. స్థిరమైన అభివృద్ధి సాధించడంలో సమర్థవంతమైన గ్రామ పాలన ఎలా దోహదపడుతుంది, లక్ష్యాలు తెలపండి అని చెప్పి క్వశ్చన్. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే వాట్ ఈస్ రీసెర్చ్ మ్యాపింగ్, చాలాసార్లు వచ్చినటువంటి క్వశ్చన్. వనరుల మ్యాపింగ్ అంటే ఏమిటి అనేటటువంటి ప్రశ్న. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ క్రిటికల్ పెడగాజీ, విమర్శనాత్మక బోధన శాస్త్రం గురించి ఒక చిన్న గమనిక రాయండి అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ బిలో చూసినట్లయితే 6th క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద suitable example how local occupations help in entrepreneurship training and marketing. స్థానిక వృత్తుల వ్యవస్థాపక శిక్షణ మరియు మార్కెటింగ్ ఎలా సహాయపడతాయో తగిన ఉదాహరణలతో వివరించండి అనేటటువంటి క్వశ్చన్. ఇక్కడ 7th క్వశ్చన్ చూడండి. డిస్కస్ ఠాగూర్స్ ఫిలాసఫీ ఆఫ్ రూరల్ రీకన్స్ట్రక్షన్. ఠాగూర్ గ్రామీణ పునర్నిర్మాణ తత్వాన్ని వివరించండి. ఈ ఒక్క క్వశ్చన్ నేర్చుకోండి, పక్కా మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. ఠాగూర్ క్వశ్చన్స్ అనేటటువంటి 3-4 ఉంటాయి. అందులో ఠాగూర్ గ్రామీణ పునర్నిర్మాణ తత్వాన్ని అనేటటువంటిది గ్రామీణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆయన ఎట్లా కోరుకున్నాడు అనేటటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ గ్రామ్సీది ఉంటుంది అనమాట. సో ఆయనకు సంబంధించినటువంటి అంశం కూడా శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ, ఠాగూర్ మరియు గ్రామ్సీకి సంబంధించినటువంటి ఈ 3 క్వశ్చన్లు నేర్చుకోండి. ఠాగూర్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ చూడండి. వనరుల సమీకరణ మరియు వినియోగం యొక్క ప్రాముఖ్యతను మరియు అది విద్యార్థి మరియు సమాజ భాగస్వామ్యాన్ని సమర్థవంతంగా ప్రోత్సహించడంలో ఎలా సహాయపడుతుందో వివరించండి. ఎలాబొరేట్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిసోర్స్ మొబిలైజేషన్ అండ్ యూటిలైజేషన్ అండ్ హౌ డస్ ఇట్ హెల్ప్ ప్రమోటింగ్ ఎఫెక్టివ్ స్టూడెంట్స్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అనేటటువంటి క్వశ్చన్స్. ఇక్కడ ఇంపార్టెంట్ మరిన్ని క్వశ్చన్స్, అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఒక పేపర్ని తీసుకొని చెప్పినటువంటి మిగిలిపోయినటువంటి క్వశ్చన్లు చూడండి. గ్రామీణ జీవితంలో కళల వృత్తి వంటి నైతాలియం విద్య ఎలా ఉపయోగపడతాయో వివరించండి. ఈ నైతాలియం విద్య అనేటటువంటి కళలు వృత్తి ఈ క్వశ్చన్ కంప్లీట్గా గాంధీజీ మీద ఫోకస్ కావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ చూడండి. పాలో పీర్ క్రిటికల్ పెడగాజీ మరియు ప్రాక్సిన్ గురించి క్లుప్తంగా రాయండి అనేటటువంటిది. పాల్ పీర్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ క్రిటికల్ పెడగాజీ ప్రాక్సిస్. రవీంద్రనాథ్ ఠాగూర్ గ్రామీణ పునర్నిర్మాణ తత్వంలోని దశలను తెలియజేయండి. స్టేట్ ద స్టెప్స్ ఇన్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఫిలాసఫీ ఆఫ్ రూరల్ రీకన్స్ట్రక్షన్స్ అనేటటువంటిది. ఎక్స్ప్లెయిన్ ద ఐడియల్ విలేజ్ సస్టైనబుల్ మోడల్. సమాజ కేంద్రీకృత పాఠ్యాంశాలలో అనుభవపూర్వక అభ్యాసం అంటే ఏమిటి వివరించండి.
5th క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ మెంట్ బై ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ విత్ ఏ కమ్యూనిటీ సెంటర్డ్ కరికులం? సమాజ కేంద్రీకృత పాఠ్యాంశాల్లో అనుభవపూర్వక అభ్యాసం అనేటటువంటి 5 క్వశ్చన్స్. ఇక షార్ట్ క్వశ్చన్లు చూడండి, పాఠశాల సముదాయ భాగస్వామ్యం ఎస్ఎంసి పీటీఏ గ్రామ పంచాయతీల పాత్రను వివరించండి ఎస్ఎంసి పీటీఏ మీద. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, నైతాలియం విద్య అనగానేమి, దాని యొక్క అర్థం భావనలను తెలియజేయండి. వాట్ డూ యూ మీన్ బై నైతాలియం విద్య? ఎక్స్ప్లెయిన్ ఇట్స్ మీనింగ్ అండ్ కాన్సెప్ట్స్ అనేటటువంటి క్వశ్చన్స్. అట్లా ఈ విధంగా నిర్మాణాత్మకత అంటే ఏమిటి వివరించండి, ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్టివిజం. 4th క్వశ్చన్ చూడండి, వనరుల సమీకరణ మరియు గ్రామ పాలన గురించి వివరించండి, ఎక్స్ప్లెయిన్ రిసోర్స్ మొబిలైజేషన్ అండ్ విలేజ్ గవర్నెన్స్ అనేటటువంటిది. 5th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్, కేస్ స్టడీ గురించి వివరించండి అనేటటువంటిది. ప్రతిసారి వచ్చేటటువంటి క్వశ్చన్ కాంట్రాక్టివిజం, కేస్ స్టడీ. ఈ షార్ట్ క్వశ్చన్లు 5కి 5 వచ్చేటటువంటి క్వశ్చన్లే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది బీఈడి 4th సెమిస్టర్కి సంబంధించినటువంటి కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ సర్వీస్ నైతాలియం, సమాజ భాగస్వామ్యం మరియు సేవా నైతాలియం సబ్జెక్టు యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లు. ఇది చిన్న అంటే 35 మార్క్స్ పేపర్ కాబట్టి మీకు ఈ క్వశ్చన్లు అయితేనంటే సరిపోతాయి. మీరు ఠాగూర్ మీద మిగిలిన షార్ట్ క్వశ్చన్లు మీకు లాస్ట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్లు గ్రామ నిర్మాణం వ్యవస్థల మీద, శ్యాంప్రకాష్ ముఖర్జీ, నైతాలియం, గాంధీజీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ల మీద ఫోకస్ చేయండి, అవే క్వశ్చన్లు వస్తాయి. ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి కాన్సెప్ట్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.